2023 సంవత్సరంగా మనం చూసుకున్నట్లయితే మన క్రైమ్ రేట్ ఎంత ఉందంటే 1,00,000 మందికి 448 అంటే 448.3% ఉందన్నమాట. అంటే ప్రతి 1,00,000 మందిలో 448 మంది అంటే క్రైమ్ చేస్తున్నారు. క్రైమ్ రేట్ అలా ఉంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మన దేశాన్ని చూసుకున్నట్లయితే మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చెప్పండి, సర్వమత సమ్మేళనం భారతదేశం అంటే. మరి అందరూ ఏదో ఒక దేవునికి దండం పెడతారు. కొంతమంది జీసస్ కావచ్చు, కొంతమంది కృష్ణుడు కావచ్చు, కొంతమంది అల్లా కావచ్చు. ఇలాగా ఏ మతస్థుడు ఆ మత దేవునికి దండం పెడుతుంటాడు కదా. మరి భక్తి పారవశ్యంగా దండం పెట్టేటప్పుడు లేదా ప్రార్థిస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు, వ్రతాలు చేస్తుంటాడు, చర్చిలకు వెళ్తాడు, మసీదులకు వెళ్తాడు, గుళ్ళకి వెళ్తాడు. అన్నీ ఏ మతస్థుడు ఆ మత ప్రార్థన మందిరానికి వెళ్ళి పూజలు చేస్తుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు కదా. మరి ప్రతి 1,00,000 మందిలో 448 క్రైమ్లు జరిగాయంటే దీన్ని ఏమనుకోవాలి?